ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మగారు, ఇవాల్టి నుంచి నేను పని మానేస్తున్నాను. మీరెవరినైనా చూసుకోండి. ఏమైంది నీకు? ఉన్నట్టుండి ఇంత సడన్ గా పని మానేస్తానని చెప్తున్నావు? ఇప్పుడు నిజం చెప్తే ఎలాగూ రేపటి నుంచి నన్ను పనిలో పెట్టుకోరు కదా అమ్మగారు. ఏంటి? పనిలోంచి తీసేంత నిజమా? ఏంటది? చెప్పు, ఏమిటో చెప్పు. ఈ పృథ్వీ బాబు గారికి రాత్రంతా సేవ చేసింది మయూకమ్మగారు కాదు, పున్నమి చేసింది. పున్నమినా? తెలుసు, పున్నమే అయి ఉంటుందని. మరి నేను లేచేసరికి మయూక నా దగ్గర కూర్చొనుంది. మీరు నిద్ర లేచేసరికి ఉంది, కానీ మీరు నిద్రపోయేంత వరకు మీ దగ్గర కూర్చొని సేవ చేసింది మాత్రం పున్నమి అమ్మగారు. అంతేకాదు సార్, మీకు జ్వరం పూర్తిగా తగ్గిపోవాలని, తెల్లారేసరికి మీరు మామూలుగా ఉండాలని దేవుణ్ణి కోరుకొని అరచేతిలో కర్పూరాన్ని వెలిగించుకొని హారతి కూడా ఇచ్చింది. ఇదిగో చూడండి అమ్మగారు. వద్దక్క, చూడండి. అయ్యో అమ్మ పున్నమి. ఏంటి పున్నమి ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? రాత్రంతా నిద్రపోకుండా సేవలు చేయడం చాలదు అన్నట్టు ఇలా చేతులు కాల్చుకుంటావా? వకీల్ సాబ్, దీన్ని చేతులు కాల్చుకోవడం అనరు, హారతి ఇవ్వడం అంటారు. పిచ్చి పనులకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది ఈ పున్నమి. మయూకా, పున్నమి చేసిన సేవల్ని నువ్వు చేసినట్టుగా చెప్పుకోవడమే తప్పు. మళ్ళీ పున్నమి చేసిన సేవల్ని తప్పు పడుతున్నావా? అలా చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించలేదా? నేనెప్పుడే అంతే. అయినా మయూక అబద్ధం చెప్తుంటే నువ్వెందుకు నిజం చెప్పలేదు? చేసిన పని చెప్పుకుంటే అది సేవ ఎలా అవుతుంది వకీల్ సాబ్? అయినా మీకు సేవ చేయడాన్ని నేను సేవలా ఫీల్ అవ్వలేదు, నా బాధ్యతలా ఫీల్ అయ్యాను. నొప్పుంటే నాకు చెప్పు. తగ్గిపోతుంది. పున్నమి చాలా మంచిది. నానమ్మా, నానమ్మా, ఏమైంది పున్నమి? కిరీటం కనిపించట్లేదు. ఏమంటున్నావు పున్నమి? కిరీటం ఎలా మాయమైంది? అవును,
కనిపించలేదు. అమ్మా ఎలా ఇప్పుడు? రాత్రంతా నువ్వే కదా పున్నమి కాపలాగా ఉన్నావు, కాపాడతానన్నావు, ఎలా మిస్ అయింది? ఆ కిరీటాన్ని నీ చేతుల మీదుగా లోపలికి తీసుకొస్తున్నప్పుడే పడిపోబోతూ అపశకునాన్ని సూచించింది. ఇప్పుడు మాయమైపోయింది. చుట్టుపక్కల గ్రామం వాళ్ళకి, కలెక్టర్ గారికి ఏం సమాధానం చెప్తావు? రాత్రంతా నేను కాపలా ఉన్నమాట వాస్తవం. నేను చూసిన ప్రతిసారి కిరీటం ఇక్కడే ఉంది. కానీ ఇప్పుడు ఎలా మాయమైందో అర్థం కావడం లేదు నానమ్మా. మహాదేవ్ గారు, ఏంటిది? కోట లాంటి రాజమహల్లో కిరీటం మిస్ అవడం ఏంటి? మిస్ అవ్వలేదు కలెక్టర్ గారు, మిస్ చేశారు, ఎవరో దొంగిలించారు. అలా దేవుడి కిరీటాన్ని దొంగిలించే అవసరం ఎవరికుంటుంది అస్సయ్య గారు? వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. పున్నమి కాపలా కాసింది అంటే బయట వాళ్ళు లోపలికి రాలేదు, లోపలి వాళ్ళు బయటకు వెళ్ళలేదు. అయితే ఖచ్చితంగా ఈ దొంగతనానికి పున్నమికి ఏదో సంబంధం ఉంది. ఆ కిరీటాన్ని పున్నమియే మాయం చేసింది. అమ్మా, దొంగతనం చేసే అవసరం నాకే ఉంటుందమ్మా. అయితే మాకుంటుందా పున్నమి? నేను అలా అని అనలేదు అయ్యగారు. వాదోపవాదాలకు ఇది సమయం కాదు. నాకు అవతల ఫ్లైట్ టైం అవుతుంది. కిరీటం గురించి ఎంత త్వరగా తెలిస్తే అంత మంచిది. మీరు తేలుస్తామంటే తేల్చండి, లేదంటే పోలీసులకు అప్పగిద్దామంటే అప్పగిద్దాం. నేను చూసుకుంటాను సార్. వద్దస్సయ్య గారు, ఇది కిరీటంతో పాటు ఈ ఇంటి పరువుకి సంబంధించిన విషయం. ఈ సంస్థానం గురించి గొప్పగా మాట్లాడుకునే వాళ్లే కానీ తప్పుగా మాట్లాడుకోవడం తెలీదు. ఇలా రాజమహల్లో కిరీటం పోయిందని బయట తెలిస్తే ఈ రోజు నుంచి రాజమహల్ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.